ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ నామను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మరి రాత్రి మాకు సుఖమైన నిద్రించి ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చటకు బలపరిచినందుకు వందనాలు. నాయనా, నీ వాక్యం అనే వెలుగులో నడుచుటకు బలపరుస్తున్నందుకు వందనాలు. నీ మెల్లిని స్వరం నీ సన్నిధి వచ్చి తోడుగా ఉంది. ఏసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆదికాండము 50వ అధ్యాయం. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకుని. తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించాడు. కనుక ఆ వైద్యులు ఇజ్రాయేలు సుగంధ ద్రవ్యంతో సిద్ధపరచారు. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచే వారి కొరకు దినములు సంపూర్ణమగినట్టు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. అతని గూర్చిన అంగలార్పులు దినములు గడిచిన తరువాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి, ఈ కటాక్షము నా మీద నన్ను ఏడిన మీరును అనుగ్రహించి నా మనవి ఫరో చెవిన వేసి, నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి, ఇదిగో నేను చనిపోచున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితివి కదా, అందులో నన్ను పాతిపెట్టవాలని చెప్పాను. కాబట్టి సెలవైతే నేనెక్కడ వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పుడనెను. 6. అందుకు ఫరో అతడు నీ చేత వేయించిన ప్రమాణం చొప్పున వెళ్ళి నీ తండ్రి పాతిపెట్టుమని చెప్పాడు, సెలవిచ్చాను. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకు అందరూ, ఐగుప్తు దేశ పెద్దలందరూ, యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులు, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి. వారు తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువుల మాత్రము గోషేలను దేశంలో విడిచిపెట్టిరి. మరియు రథములు, రౌతులు అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయెను. 10. యోర్దానుకు అవతలనున్న కాలువనొద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము పలికెను. ఆ దేశమందు నివసించిన కనానీయులు అకదు కళ్ళెము నొద్ద ఆ ముఖము సంపుట చూసి, ఐగుప్తునకు ఇది మిక్కటమైన దుఃఖము అని చెప్పుకునేది కనుక దానికి అబేత్ మిఫ్రాయిము అని పేరు పెట్టబడిను. అది యోర్దానునకు అవతలనున్నది. అతని కుమారులు తన విషయమే అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి. అతని కుమారులు కనాను దేశమునకు అతనికి శవమును తీసుకొని పోయి మల్కేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానం కొరకు శ్వాసముగా నుండి నిమిత్తము మమ్రే ఎదుట ఇత్యుడైన ఎఫ్రోము వద్ద కొనెను. 14. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్టి వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తుకు వచ్చిరి. యోసేపు సహోదరులు తన తండ్రిని మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మనయందు పగపట్టి మతమునకు చేసిన కీడంతటిని చొప్పున మనకు నిశ్చయంగా కీడు జరిగించుకును అని. యోసేపు ఇలాగ వర్తమానం పంపెను. నీ తండ్రి తాను చావకమునకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిన గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పును. నేను
కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించమనిది వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చాను. 18. మరియు అతని సహోదరులను పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేమును నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నాను. మీరును నా కీడు చేయ నిర్దేశించిరి, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకి దేవుడు ఉద్దేశించున్నాడు. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించుదా అని చెప్పి అతని ఆదర్శించి వారితో ప్రీతిగా మాట్లాడాను. యోసేపు అతని తండ్రి కుటుంబుల వారిని ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరముల బ్రతికిను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3 తరము పిల్లల్ని చూసిన. మరియు మనష్షే కుమారుడైన మకీరు నాకు కుమారుడు పుట్టిన. యోసేపు ఓడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూసి, నేను చనిపోచున్న దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చిన ఈ దేశం నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశంలో మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీకును మీ ఎముకలకును ఇక్కడ నుండి తీసి పోవాలని చెప్పి ఇజ్రాయేల్ కుమారుల చేత ప్రమాణం చేయించుకొనెను. యోసేపు మాట్లాడిన ఎప్పటి 110 సంవత్సరముల వాడై మృతి నొందెను. వారును సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచే ఐగుప్తు దేశము అప్పటి పెట్టెలో ఉంచారు. యోసేపు బ్రతికిన దినములన్నీ 130 సంవత్సరములు గలవాడే మృతి పొందను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచారు. చూసాం, పెట్టెలో క్రైస్తవులు చనిపోతే పెట్టెలో పెడతారు. అది మన పితరుల నుంచే వచ్చింది. అందుకోసం క్రైస్తవులు ఒక ప్రత్యేకమైన జీవితం, వారికి ప్రత్యేకమైన జీవితం ఉన్నదని దేవుడు చెప్పుకుంటూ మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఈనాడు నన్ను కూడా మన పితరులైన దేవుడైన మనకు దేవుడైన దేవుడు. అంత గొప్ప భాగ్యం. మరి సంవత్సరాలు మన పితృలు కానీ బ్రతికినరా, అది గొప్ప భాగ్యం. ఇప్పుడేంది, ఇప్పుడు బయటికి పోతే ఇంటికి వస్తాను తిరిగి నమ్మకం లేని జీవితాలతో బ్రతుకుతూ ఆయన ఉచితమైన కృప చేత సజీవ లెక్కల్లో మనల్ని ఉంచిందంటే అది గొప్ప భాగ్యం. ఈ రోజులలో చూస్తున్నాం ఎన్నో అపాయాలు, ఎన్నో అడుగడుగున అపాయాలు సంభవిస్తున్నాయి. ఇప్పుడు మంచుకుంటే తర్వాత మంచిగా లేదు బ్రతుకులు. సజీవులే కదా ఈ దినము నిన్ను స్తుతించేదని. అందుకే మరి దావీదు మహారాజు గ్రంథంలో చెప్పకూడదు, మనం సజీవులమై ఉన్నాము, ఆయన స్తుతించే అబద్ధులమై ఉన్నాము. మన పితృల దేవుడు మనకు కూడా దేవుడై ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి మమ్మల్ని ప్రేమించి మాకు దేవుడు అయినందుకు వందనాలు. నిజముగా మా పితరులు ప్రభా వందల సంవత్సరాలు బ్రతికారు నాయన. ఇప్పుడైతే మేము బ్రతికే దినాలు, ఎప్పుడు ఏం చనిపోతామో, ఏ రోజు ఏమవుతుందో అనే తెలియని దినాలు ఆయన. అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను తెలుసుకున్నట, నిన్ను ఎరిగి ఉన్నట మాకు ఇచ్చిన భాగ్యం మా తండ్రిని కొందనాలు. మమ్మల్ని సజీవ లెక్కలోంచి మా పితరులకు మాకు దేవుడు విన్నందుకు కొందనాలు. ఆయన జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని ఆశీర్వదించడానికి పిలువబడడానికి ఇచ్చిన తండ్రిని కొందనాలు. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని సంపూర్ణంగా రక్షించండి, కాపాడండి ప్రభా. సమస్యలు సాల్వ్ రోడ్డు మీద వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కృప దయచేయండి. తమని పేరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు దీవించండి. మన భవిష్యత్తు స్థిరపరచండి ప్రభా. పుట్టిన విడుదల చేయండి. ఎదుర్కొంటున్న ప్రతి శోధన నుండి సంపూర్ణంగా విడుదల దయచేయండి. జాబ్ విషయంలో, లైఫ్ పార్ట్నర్, గృహంలో సంతోషాన్ని నింపండి. నువ్వు దాచిన మేలు ఎవరై ఉన్నారు, ఎవరు తనకు ప్రకటనగా ఎవరై ఉన్నారో ప్రభా మాకు తెలియదు కదా నాయన. నీ రహస్యమైనది ఈ గృహానికి నడిపించండి.
దయచేసి సంతోషం పరిపూర్ణ చేయండి. దేవా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. ప్రార్థిస్తున్న బుక్స్ తీసుకోవాలి, చదువుకునే వాతావరణం కల్పించండి. నా విషయంలో గృహానికి సిద్ధపడుతున్నాను, దీవించండి. ముఖ్యంగా లోన్కి దేవా పిఎం లోన్కి అప్రోచ్ అవటకు నాకు కావాల్సిన ప్రతిదీ కృపా సహాయం దయచేయండి. ప్రభావ సర్టిఫికెట్లు మిగతా పొందాలి, ఆ విషయంలో మార్గం సరళపరచండి. ఆయా కలెక్టర్ ఇక్కడ అప్రూవల్ అవటకు నన్ను దీవించండి. ఇలా నీ దీవెనలతో నన్ను నింపండి. నన్ను మ్యారేజ్ ఇచ్చిన మార్గం సరళపరచండి. ప్రేమతో పంపిన ప్యాకేజ్ రిసీవ్ చేసుకుంటకు మార్గం సరళపరచండి. సంతోషం పరిపూర్ణం చేయండి. నువ్వు కార్యం చేస్తేనే జరుగుతుంది ప్రభావ. నీ అద్భుతమైన కార్యం జరుగుతుంది. ప్రతి ఆటంకాలు శత్రు సాతాను చెతుకదుకు అంధకార శక్తులను ఎదురేసి నామంలో బంధిస్తాను. ఇంతవరకు చేసిన మేలను బట్టిస్తున్నాను ప్రభావ. మరి ప్రార్థిస్తున్నాలో ఉన్న జిల్లా ప్రాంతాన్ని ప్రజలను జ్ఞాపకం చేసుకో, రక్షించండి, కాపాడు. ఈ భారతదేశాన్ని, తెలంగాణ, ఆంధ్ర ప్రభావ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని కృపలో బతపరచు. అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను తెలుసుకునే భాగ్యాన్ని ప్రతి వాని మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థిస్తున్నాను. సేవకులు, సువార్థికులు ప్రభా నీ సువార్తను అందరికీ ప్రకటిస్తున్నారు, కానీ చీకట్లో బ్రతకటానికి ఇష్టపడిన వారు, నిన్ను ద్వేషించేవారు ప్రభా, ఇది మతానికి ఏదో దేశానికి విమర్శించి మాట్లాడేవారు ప్రతి ఒక్కరితో మాట్లాడు. ప్రతి వారి మనోనేత్రాలు వెలిగించండి. యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మరి సంఘాలను, విశ్వాసులని నైనా మరి జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు ద్వారా జరుగుతున్న పరిచర్యను నీరు కట్టు ఫలించండి. మందిరానికి వాక్యాలు, రాప్యాలు, మార్గం సరాలు సమకూర్చండి, సహాయపడండి. దయగలనైనా మరి నా విషయంలో నీ కృపగల వస్తుంది కాబట్టి లాజరు నా బిడ్డ కుమార్తె దేవా వచ్చే నెల 6-8 తారీఖు జరుగుతున్న ప్రియుడిని దీవించండి. వరక్రియలు తెచ్చండి. అయా నీ చిత్తంలో పోవాలనున్న అది నీ చిత్తం అయితే మార్గం సరళపరచండి. నీ చిత్తంలోనే నాకు వెళ్ళే ఉద్దేశం ఏంటి సమకూర్చండి, సహాయపడండి ప్రభా. ఇలా నా ప్రతి విషయంలో కృప దయచేసి మందిరంలో ప్రతి వారిని జ్ఞాపకం తీసుకుని ప్రతి ఒక్కరిని కృపలో బతుకొచ్చుకో. సంఘంలో విశ్వాసాలను కల్పించండి ప్రభా. మందిర అక్కరలన్నీ తీర్చబడటకు కృప దయచండి. విశ్వాసులు అవనస్లో మ్యారేజ్ కోసం కనిపెడుతున్న బిడ్డలందరూ భవిష్యత్తు స్థిరపరచండి. నేను అందరినీ నీ కృపగా శత్రు సాతాను తలను చితకదక్కు. ఇంతవరకు చేసిన మేలును బట్టి స్థుతిస్తూ చేయబోయే మేలు కోసం నీ పాదాల సన్నిధిలో మొరపెట్టి మా వివాహాల విషయంలో మార్గం సరళపరచండి. శత్రు సాతాను తలను చితకదండి. నిజముగా మా దేవుడు మన ప్రార్థన విన్నాడని అనేకులు సాక్ష్యం చెప్పుకునే విధంగా మమ్మల్ని దీవించమని కోరుకుంటున్నాం. శత్రు సాతానతలను చితకదక్కు. మా రక్త సంబంధం నాన్న వాళ్ళ రక్త సంబంధాలను రక్షించండి, కాపాడండి. అమ్మ వాళ్ళ రక్త సంబంధం రక్షించండి, కాపాడండి. నల్గొండ జిల్లా ప్రాంతాన్ని ఇట్లా నా కుటుంబాన్ని నీ స్వస్థాలకు అప్పచెప్పినాను. నా యేసయ్య నా లైఫ్ గ్రామం, నా ఫ్రెండ్స్, నాకంటూ పరిచయమైన ఏరుగు పొరుగు ఈ ప్రాంతాన్ని రక్షించమని కోరుకుంటున్నాను. యేసయ్య నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా నా తండ్రి దయగలనైనా మరి చిన్న చిన్న భవిష్యత్తు బిడ్డలకు ఫైనాన్షియల్ ప్రాబ్లం, జీతాలు పడే కృపను వారి ఇంటి అక్కరలు తీర్చండి. అయా మరి ఇంకా ఫ్యామిలీ వారి అందరినీ రక్షించండి ప్రభా. ఏడు చూసిన నాయన భూమిలో గొడవలు, ఎవరిలో సమాధానం, సంతోషం లేదు, లేదా నీతి లేదు అయా. మరి అయా అక్రమం కానీ దానికోసం ఆశించు. ఇలాంటి ఎన్నో కుటుంబాల్లో గొడవలు జరుగుతుంది. యేసయ్య మా కుటుంబాన్ని నీవు ఎదుర్కొన్న శోధనలు ఎన్ని విధాల బాధపడ్డావు, అది నీవు ఎరిగిన దేవుడు. ప్రతి వారికి బుద్ధి చెప్పుకుంటూ వచ్చిన దేవుడు. మేమే బుద్ధిమంతులమని వారు నచ్చి మమ్మల్ని బాధ పెట్టారు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాలు నీ దయగల చేతి కాబట్టి ఇంతవరకు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి స్థితిస్తున్నాను. నిరంజన జ్ఞాపకం బిడ్డలు స్థిరపరచండి. జాబ్లో ముఖ్యంగా స్థిరత లేదు, నెమ్మది లేదు. కరికరం దేవా జాలి కరికరం బిడ్డలు నిలబెట్టండి. బిడ్డల భవిష్యత్తు ఇస్తుంది. కావ్యమ జాబులు మంచి లైఫ్ పార్ట్నర్ యెహోవా యందు భయభక్తులు గల వారితోనే నీ చిత్తంలో ఉన్న వారితోనే జతపడటకు మార్గం సరళపరచండి ప్రభా. జ్ఞాపకం ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్థుతిస్తూ నిన్ను కొన్ని ఆర్తి పూజిస్తూ ఆరాధించుకుంటూ మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్థుతిస్తూ మేము తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామం అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియల అనంతం నాశనం అగును గాక.